హాయ్ అండి. కుల్ఫీ ఐస్ క్రీమ్ అండి. చాలా సింపుల్‌గా, చాలా త్వరగా చేసుకోవచ్చు. ఓన్లీ ఇక్కడ నేను వీటికి వాడింది గనుసుగడ్డలు లేదా చిలకడ దుంపలంటారు గదా! అవి ఒక కప్పు పాలు, హాఫ్ కప్పు బెల్లం అండి. కొంచెం బాదం పప్పులు, కొంచెం జీడిపప్పులు. వీటితోనేనండి చాలా టేస్టీగా, చాలా త్వరగా చేసుకోవచ్చండి. షుగర్ ఉన్నోళ్ళు కూడా తీసుకోవచ్చు. చాలా హెల్తీ ఫుడ్. పిల్లలకి, పెద్దోళ్ళకి అందరికీ బావుంటుంది. చాలా నాకైతే నచ్చింది. మీకు కూడా నచ్చుతుందనుకుంటున్నాను. నేను చేసింది ఎలానో చూపిస్తాను మీకు చూడండి. ఇక్కడ చూడండి నాకెంత బాగా వచ్చేసిందో. మనం ఈరోజు మార్నింగ్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టి నెక్స్ట్ డే మార్నింగు మీకు చూపిస్తున్నాను. ఇలా వచ్చింది. చాలా టేస్ట్ కూడా ఉందండి. చాలా బావుంది. ఇలా చేయండి. చాలా బావుంటుంది. దానికి కావాల్సింది ఒక 20 బాదం పప్పులు తీసుకున్నానండి. ఒక 20 జీడిపప్పులు తీసుకున్నాను. 1 అవర్ నానబెట్టాలండి. వేడి నీళ్ళలో యేసుకుంటే త్వరగా నానతాయి. ఇక్కడ చిలకడ దుంపలు లేదా గనుసుగడ్డలు వీటిని ఉడకబెట్టాను. వీటిని 300 గ్రాములండి ఇవి. ఇలా పొట్టు తీసుకున్నానండి. ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ముందు ఒక రౌండు మిక్సీలో వేసేసుకొని ఇవన్నీ బాదం పప్పులు, జీడిపప్పులు, చిలకడ దుంపలు అన్నీ వేసి కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ వేసుకోవాలండి. మిక్సీ జారుడుగా వచ్చేలా క్రీమీగా జారుడుగా అయ్యేలాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇక్కడ హాఫ్ కప్ వరకు బెల్లం వేసానండి. ఫుల్ కప్ అంటే పైకల్లా వస్తుంది గదా! నేను హాఫ్ కప్ లోపే వేసాను. ఇంకా తక్కువే వేసాను. ఇంతవరకు వేసేసాను ఆ 300 గ్రాముల దుంపలకి. దీన్ని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ ఇలా జారుడుగా పెట్టుకొని, ఇలా చిన్న చిన్న బౌల్స్‌కి పోసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే, ఈరోజు పెట్టేస్తే రేపు మార్నింగ్ కల్లా ఐస్ క్రీమ్ రెడీ అవుతుందండి. ఈ ఫుల్ వీడియో నా ఛానల్‌లో ఉంది. ఎలా చేయాలో మొత్తం పూర్తిగా చూపిచ్చాను చూడండి. చాలా టేస్టీగొచ్చిందండి. ఇక్కడ నేను బాదం పప్పులు, జీడిపప్పులు, పిస్తా పప్పులు ముక్కలుగా కట్ చేసి పీసులుగా కట్ చేసి వేశాను.